హాయ్ ఎవ్రీబడి. నేను మీ శివ వెల్దుర్తి. కార్పొరేట్ ట్రైనర్‌గా నా ప్రయాణం కొనసాగిస్తూ ఇలా మీ ముందుకు మాత్రం వస్తున్నాను. ఎక్సెల్ నేర్చుకుందాం రండి. మనం ముందుగా ఎక్సెల్ నేర్చుకునే ముందు ఫస్టు టూల్ గురించి తెలుసుకుందాం. మనం ఎప్పుడైనా ఈ సమ్మర్‌లో మనం ఎక్కువగా హీట్ అనేది వచ్చిందనుకోండి బాడీలోకి, ఒక టూల్‌ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఒక కొబ్బరి బోండా కొట్టాలనుకోండి. ఒక టూల్‌ని యూజ్ చేసి మనం ఆ కొబ్బరి బోండాని ఒలుస్తాం. అలాగే మనకు ఎక్కువగా హీట్ అనేది లోపల జనరేట్ అయిందనుకోండి. మనం ఒక చిన్న టూల్‌ని యూజ్ చేసుకొని మనం మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగిస్తాం. ఇలాగే మనం ఒక డేటా, ఒక రా ఫ్యాక్ట్ లేదా అన్‌ప్రాసెస్డ్ వాల్యూ ఏదైనా ఒక నంబర్ అనుకోండి, టెక్స్ట్ అనుకోండి, సింబల్స్ అనేవి ఏవైనా అనుకోండి. వాటికి మీనింగ్ అనేది ఉండదు. పూర్తిగా మనం దాన్ని ఇన్ఫర్మేషన్ అంటే ప్రాసెస్డ్ డేటా, అన్‌ప్రాసెస్డ్ డేటా టు ప్రాసెస్డ్ డేటా. సో, మనం ఒక డేటాని ఒక నంబరు, టెక్స్ట్, సింబల్స్‌ని, ఒక రా ఫ్యాక్ట్స్‌ని మనం ప్రాసెస్ చేసి, దాన్ని ఆర్గనైజ్ చేసి మీనింగ్‌ఫుల్‌గా మార్చేదాన్ని మనం ఇన్ఫర్మేషన్ అంటాం. ఇలా మనం ఇన్ఫర్మేషన్ మనకు కావాలి అంటే కొన్ని విధాలుగా మనం డేటాని ఒక చోట మనం స్టోర్ చేయడం. ఒక చోట స్టోర్ చేయాలి కదా! ఒక డేటాని మనం స్టోర్ చేయగలిగితేనే అది మనం ఎలా ఆ డేటాని మనం రాయాలి, ఆర్గనైజ్డ్ ఫార్మాట్‌లో ఎలా రాయాలి, ఆ డేటాని మనం అనలైజ్ ఎలా చేయాలి అనేది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మన దగ్గర ఒక డేటా స్టూడెంట్స్ మార్క్స్ కానీ, కంపెనీ ఎంప్లాయీ డేటా ఉందనుకోండి. అవన్నీ మనం ఒక పేపర్ మీద రాసుకుంటే ఒక మెస్సీలాగా కనిపిస్తుంది. అంటే ఏమీ అర్థం అవ్వదు. అలాగే మనం ఎక్సెల్‌లో నీట్‌గా మనకు రోస్ అండ్ కాలమ్స్‌లో మనం దీన్ని ఆర్గనైజ్ చేస్తాం. ఈ డేటాని మనం రాసుకున్న దాన్ని మనం స్టోర్ చేసి దాన్ని అరేంజ్ చేస్తాం. ఆ అరేంజ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, రోస్‌లో స్టూడెంట్, తర్వాత కాలమ్స్, సబ్జెక్ట్ మార్క్స్ ఇలా మనం రాసుకుంటూ వెళ్తాం. సో, మెయిన్‌గా డేటాని స్టోర్ చేయడానికి, కాలిక్యులేషన్ చేయడానికి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ మార్క్స్ ఎంత, తర్వాత వాటి ద్వారా మనం రిపోర్ట్స్‌ని క్రియేట్ చేయడానికి, ఆ రిపోర్ట్స్ ద్వారా మనం చార్ట్స్‌ని, గ్రాఫ్స్‌ని మనం క్రియేట్ చేస్తాం. దీన్ని మనం ఒక విధంగా చెప్పాలి అంటే, ఇది ఎలా యూజ్ అవుతుందంటే, ఇలా యూజ్ అవుతుందనమాట. రియల్ టైమ్‌లో మనం డేటాని ఎక్కువగా కంపెనీస్‌లో యూజ్ చేస్తాం. తర్వాత కాలేజెస్‌లో, స్కూల్స్‌లలో చాలా వరకు మనము ఈ సాలరీ కాలిక్యులేషన్స్‌లో గానీ, సేల్స్ రిపోర్ట్స్ కానీ, అటెండెన్స్ ట్రాకింగ్ గానీ, మార్క్స్ లిస్ట్ కానీ వీటన్నిటిలో కూడా మనం ఈ ఎక్సెల్‌ని అనేది యూజ్ చేస్తాం. కాబట్టి ఎక్సెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఎవరైనా డేటా, ఇన్ఫర్మేషన్ కానీ ఎక్సెల్ అడిగినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పండి. థాంక్ యూ.